వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఆల్ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు రేపు గ్రూప్ 2 అరగంట ముందు గేట్ క్లోజ్, బయోమెట్రిక్ ఉంటేనే పరీక్షకు అనుమతి, పబ్లిక్ సర్వీస్ కమిషన్పై అపోహలొద్దు, మార్చిలో ఫలితాలు విడుదల చేస్తాం, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. రాష్ట్రంలో ఈరోజు రేపు వచ్చేసి గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి దాదాపుగా 5,51,847 విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్కి మొత్తం 1,368 సెంటర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ 10 to 12:30, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎగ్జామ్ వచ్చేసి 3 to 5:30. సో అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, అరగంట ముందే తాళాలు వేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈసారి అతి తక్కువ సమయంలో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి 2 ఎగ్జామ్స్ ఉంటే కనుక 6 to 9 monthsలో మీ యొక్క టోటల్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి ప్రయత్నిస్తామని, ఒక ఎగ్జామే ఉంటే ఏదైనా ఒక్కటే ఎగ్జామ్ ఉంటే 6 నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. జనవరి నుంచి మార్చి మధ్యలో గ్రూప్ 3 ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని వెంకటేశం తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తామనే దానిపై జనవరిలో స్పష్టత వస్తుందని చెప్పారు. కొత్త నోటిఫికేషన్పై జాబ్ క్యాలెండర్ ప్రకారం జనవరి నాటికి స్పష్టత వస్తుందని బుర్రా వెంకటేశం తెలిపారు. టాస్లో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అంటే టాస్ ఓపెన్ ఎస్ఎస్సి, ఇంటర్, స్పెషల్ అడ్మిషన్ దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తున్నట్లు వివేకానంద విద్యా మందిర్ హై స్కూల్ స్టడీస్ సెంటర్ కోఆర్డినేటర్ మండవ శ్రీనివాస్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సో ఎవరైతే ఓపెన్లో అంటే ఇంటికాడనే ఉండి 10 ఇంటర్ చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. చివరి అవకాశం December 16th వరకు మీరు అపరాధ రుసుముతో చెల్లించి అడ్మిషన్ పొందొచ్చు అని పేర్కొన్నారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేశారు కదా 9866134372 నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎక్కడ జాయిన్ అవ్వచ్చు, ఏమేం కావాలి, పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఓపెన్లో 10th, ఇంటరు, డిగ్రీ ఏవి చదవాలనుకున్నా కూడా మీరు ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆధార్ ఫ్రీ అప్డేట్, మరోసారి గడువు పెంపు. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిన వేళ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోసారి పెంచుతున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. జనవరి 14, 2025 అంటే ఏకంగా 6 నెలలు గడువు పెంచింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకునే వారు వెంటనే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. యుఐడిఐ నిబంధనల ప్రకారం 10 ఏళ్లకోసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఆధార్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్డేట్ చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 14, 2025. నోటిఫికేషన్ ఇచ్చిన 6 నెలల్లో ఫలితాలు, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ధీటుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియను చేపడతామని టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. జనవరి చివరిలోపు యాక్షన్ ప్లాన్ను ప్రకటిస్తామని చెప్పారు. దాని ప్రకారం ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా చేపడతామని వివరించారు. ఒక్క పరీక్ష మాత్రమే ఉంటే నోటిఫికేషన్ ఇచ్చిన 6 నెలల్లో, ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటే 6 నుంచి 9 నెలల్లో ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అంటే 9 నుంచి 12 నెలల్లో ఫలితాలు ఇస్తామని అన్నారు. సో ఇకపై తెలంగాణలో జాబ్స్ నోటిఫికేషను అండ్ జాబ్స్ రిజల్ట్స్ తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి కొత్తగా నియమితులైన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అయితే చెప్పడం జరిగింది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను మార్చి నాటికి ప్రకటిస్తామని చెప్పారు. తమ సిలబస్ మాత్రమే ఇస్తామని, ప్రామాణిక పుస్తకాల గురించి ప్రకటించబోమని స్పష్టం చేశారు. సో రిజల్ట్స్ వచ్చేసి మార్చి నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన 6 నెలల్లో ఫలితాలు, యూపీఎస్సీ ధీటుగా ఉద్యోగాల భర్తీ, జనవరిలో యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం, మార్చి నాటికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు, 18, 19 తేదీలో ఢిల్లీ పర్యటన, నేటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు, అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేత, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఆల్రెడీ డీటెయిల్ ఆర్టికల్ ఇంత ముందుకు చూశాను, కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. గ్రూప్ 2 పరీక్షకు ప్రత్యేక బస్సులు. నేడు రేపు జరిగే గ్రూప్ 2 పరీక్షల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు హైతనగర్
డిపో మేనేజర్ విజయ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ పరీక్షల కోసం వచ్చే అభ్యర్థుల కోసం ఎల్బీనగర్, హైతనగర్ బస్టాండ్లలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అంతేకాక మజీద్పూర్, అవంతి, కేవీకే కళాశాలకు ఎల్బీనగర్ నుండి ఉదయం ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు, కుంట్లూరు పల్లవి కాలేజ్ వెళ్ళడానికి హైతనగర్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సో ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించాలని కోరారు. ఇవాళ రేపు గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఇది ఆల్రెడీ చెప్పాను కదా. గ్రూప్ 2 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ లాస్ట్లో రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మార్చ్ నెలాఖరులో గ్రూప్ 2 పరీక్షా ఫలితాలు. ఎస్సీ వర్గీకరణ ఆలస్యం కావచ్చు, కానీ మాదిగలకు తప్పకుండా న్యాయం చేస్తాం. గ్లోబల్ మాదిగ డే 2024లో సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణకు కొంత ఆలస్యం కావచ్చని, కానీ మాదిగలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అండి ఇందాక చూపించింది. ఎస్సీ వర్గీకరణపై వారంలో రిపోర్టు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం. అడగకముందే మాదిగలకు అవకాశాలు ఇచ్చాం. ఓయూ చరిత్రలో తొలిసారి మాదిగను వీసీ చేశామని వెల్లడి. సో వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ కనుక వస్తే మనకి డిసెంబర్లో మొత్తం కంప్లీట్ అయిపోయినా కూడా జనవరి నుంచి మనకు జాబ్ క్యాలెండర్లో ప్రకారం తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్, టెట్, డిఎస్సి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, చూసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జాబ్స్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్ బిట్స్ కూడా రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.